దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత తీవ్రంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా ఈరోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన 400 పాయింట్లు దాటేసింది. అంటే ఇప్పుడు ఢిల్లీ గ్యాస్ ఛాంబర్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. శ్వాస తీసుకోవాలంటేనే తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఢిల్లీ అంటే పెద్ద ఎత్తున ఇక్కడ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఫోర్స్లో ఉండేటటువంటి జవాన్లందరూ కూడా ఉంటారు. సో వాళ్ళు ప్రతిరోజు ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. సో అటువంటి ఒక పాయింట్కి వచ్చాము. ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే ఒక పార్క్లో ఏ విధంగానైతే వివిధ విభాగాల్లో రక్షణ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి అటు అధికారులు వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తుంది మనం చూస్తున్నాం. సో మామూలుగా రెగ్యులర్గా చేసేటటువంటి ఎక్సర్సైజ్కి ఇప్పుడు పరిస్థితులు మారాక ఎట్లా ఉంది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాయు కాలుష్యం మాత్రం నిజంగా చెప్పాలంటే అత్యంత దారుణంగా ఉంది. ఏకంగా ఢిల్లీ మొత్తం ఈ పొగ చూరిపోయినట్టు అంటాం కదా, ఆ విధంగా ఎక్కడ చూసినా సరే పొగ మాత్రమే కనిపిస్తుంది. స్వచ్ఛమైనటువంటి గాలి దొరికేటటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు ఢిల్లీలో కనిపించట్లేదు. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి ఒకసారి మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఢిల్లీలో ఉంటున్నారు? సో ఈ రోజు ఉన్నటువంటి ఈ కాలుష్య పరిస్థితులు మీకు ఎలా అనిపిస్తున్నాయి? సార్ నేను గత 9 సంవత్సరాల నుంచి ఉన్నాను, ఢిల్లీలో ఉన్నాను. నేను బిఎస్ఎఫ్ నుంచి. బట్ ఇక్కడ చలికాలం స్టార్ట్ అయ్యే ముందు దీపావళి తర్వాత ఈ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎక్కువే ఉంటుంది. ఈ సంవత్సరం కూడా 400 దాటిందండి. ఇప్పుడు చూడండి, మేము ఎక్సర్సైజ్ చేస్తుంటే ఎలాగా బ్రీతింగ్ ప్రాబ్లం. నిజం అంటే మీరు మామూలుగా సాధారణంగా ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా ఎదుర్కొని అంటే ఏ విధంగానైతే మంచు కొండల నుంచి ఎడారి వరకు కూడా మీరు దేశానికి రక్షణ కల్పించేందుకు పనిచేస్తుంటారు. కానీ ఈ పొల్యూషన్ అనేది మీకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కదా? పొల్యూషన్ అనేది మేము మనుషులమే కదా సార్. బట్ పొల్యూషన్ అనేది అందరికీ ఇది హెల్త్కి మామూలుగా మెయిన్ బ్రీతింగ్ ప్రాబ్లం ఇది వస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ పొల్యూషన్ ఈ దీపావళి టైంలో చాలా బాగా ఎక్కువ అయిపోతుంది. బట్ ఇది కొంచెము కంట్రోల్ చేయాలంటే గవర్నమెంట్ చేయాలి. బట్ గవర్నమెంట్ కూడా చేస్తుంది. బట్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే మా అలాంటి వాళ్ళకి, మామూలు ప్రజలకి, ఇంకా ముసలి వాళ్ళు చూడండి, ఆవిడ చూడండి అలాగా. అంటే ఎలాగంటే ఇప్పుడు బ్రీతింగ్ వలన చాలా ఇబ్బంది పడుకోకుండా కొంచెం గవర్నమెంట్ కూడా చర్య తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ బాగానే ఉంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. చూడొచ్చు అంటే ప్రతి ఒక్కరు కూడా నిత్యం ఎన్నో ఎక్సర్సైజ్లతో తమ శరీరాన్ని బలంగా ఉంచుకునేటటువంటి రక్షణ విభాగానికి సంబంధించినటువంటి వీళ్ళే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అంటే ఎక్సర్సైజ్ చేయగానే మనం మాట్లాడిస్తే సో ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? నిన్న మొన్న ఢిల్లీలో ఉన్నటువంటి కాలుష్య పరిస్థితులు ఈరోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన ఏకంగా 400 అబౌవ్ నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్ ఈ వాతావరణం చాలా ఇక్కడ పొగ మంచు కూడుకొని ఉంటుంది సార్. ఇంకొకటి వెహికల్స్ పొల్యూషన్ కూడా చాలా ఉంటుంది ఇక్కడ. వచ్చేసి బ్రీతింగ్ ప్రాబ్లం చాలా ఉంది సార్ ఢిల్లీలో. ఉదయం పూట కొద్దిగా మేము ఇక్కడ ఇది చేయడం వల్ల మాకు కొంచెం హెల్త్ బాగుంటుంది. పార్కులో వచ్చేసి ఇక్కడ మేము ఎక్సర్సైజ్ కూడా చేస్తాము. ఇంకొకటి వచ్చేసి పిల్లలను కూడా తీసుకొస్తాం మేము. ఉదయం పూట పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఎక్సర్సైజ్ చేపిస్తాము, వాళ్ళు కూడా బాగుంటుంది. ఇంకొకటి సార్ హెల్త్. మీరు చెప్పండి సార్, అంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా ఈ చలికాలం రాగానే ఎందుకు మారుతుంది? సో ఇప్పుడు ఇంత డేంజర్గా అంటే గాలి తీసుకొని మనం కాసేపు బయట తిరిగి ఇళ్లలోకి వెళ్ళగానే వెంటనే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే హెడ్ ఎక్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి అంటున్నారు, నిజమేనా? యాక్చువల్గా నిజమే సార్. అది యాక్చువల్గా ఏదంటే దివాళీ నుంచి పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైంది ఢిల్లీలో. 400-500 అబవ్ అయింది. అది నెమ్మదిగా చలి పెరగడం, దాంతోపాటు పొల్యూటెడ్గా అనమాట కొద్దిగా నెమ్మదిగా అనమాట పొల్యూషన్ పొగ మంచు టైప్ రావడం వల్ల దానివల్ల ఆక్సిజన్ పీల్చుకోవడం అనేది చాలా మిస్టేక్ అవుతుందన్నమాట. ఏజ్డ్ పర్సన్స్కి ఎవరికైనా అవ్వచ్చు. అది ఆ విధంగా జరుగుతుంది ఢిల్లీ ప్రజెంట్. పొల్యూషన్ అయితే ప్రజెంట్ 400 అబవ్ ఉన్నట్టుంది సార్ నా ఐడియా ప్రకారంగా. సార్ సార్ మీరు చెప్పండి, అంటే ఇంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది? సో పెద్దలు కాస్త బయటికి వెళ్ళి వచ్చినా ఇవన్నీ బాగానే ఉంటున్నాయి, కానీ వృద్ధులపైన దాంతోపాటు పిల్లలపైన ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పి డాక్టర్లు పదే చెప్తున్నారు. కొన్ని సూచనలు అయితే మీరు ఈ నెలన్నర పాటు బయటికి వెళ్తే బాగుంటుంది, ఢిల్లీ నుంచి వదిలి వెళ్తే బాగుంటుందనే సూచనలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఎట్లా ఉంది ఇళ్లలో పరిస్థితి? అవును, ఇళ్లలో కూడా బయట కూడా మీరు చెప్పింది కరెక్టే. బయటికి వెళ్తేనే మంచిది, ఎందుకంటే పల్లెటూరు వాతావరణం ఇక్కడ వాతావరణం చాలా డిఫరెన్స్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ మేము అదే డిఫెన్స్ పర్సనల్ రోజు ఫిజికల్ చేస్తేనే ఈ విధంగా పరిస్థితుంది. నార్మల్గా సివిలియన్ ప్రజలు చాలా ఇబ్బందిగా ఖచ్చితంగా ఫీల్ అవుతారు, ఎందుకంటే శరీరం అందరికీ ఒకటే. కాకపోతే ఇంట్లో కూడా దీని తగ్గ చర్యలు తీసుకుంటే మంచిది.
దీంతో పాటు ప్రజలు కూడా కొంచెం అవేర్నెస్ అయ్యి కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ మార్నింగ్ నుంచి పార్క్ కానీ ఇలాంటి ఏదో నార్మల్ యాక్టివిటీస్ చేస్తే మంచిది. ఇటువంటి అనారోగ్య దానికి గురి కాకుండా ఉండడం మంచిది. ఫిజికల్ యాక్టివిటీ చాలా మంచిది. ఈవెన్ రన్నింగ్ కానీ ఏదో ఒకటి. దీంతో పాటు ఇంట్లో తీసుకోవాల్సిన అవసరాలు వామ్ వాటర్ కానీ దీంతోపాటు రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటే ఇంకా చాలా మంచిది. సో ఇవన్నీ ఫాలో అవుతూ ఉండాలి. ఇది కంపల్సరీ ఫాలో అవుతుండాలి. లైఫ్ ఆఫ్ నేచర్కు ఇలా మనం సేవ్ కావాలంటే కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. ఫిజికల్ యాక్టివిటీస్ ప్లస్ హౌస్ రెమెడీస్ కంపల్సరీ కావాల్సిందే. రైట్, చూడొచ్చు ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు అంటే ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని లొకేషన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ ఢిల్లీలో ఉన్నటువంటి ఇండియా గేట్ వద్ద ఇప్పటికే 400 పాయింట్స్ దాటింది వాయు కాలుష్యం. మరోపక్క అక్షర్ధం కావచ్చు, పుష్పవిహార్ కావచ్చు, ఇంకోవైపు జహాంగీర్ పూరి కావచ్చు. సో ఈ విధంగా ఎక్కడ చూసినా సరే పెద్ద ఎత్తున వాయు కాలుష్యం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దాంతో ఇళ్లలో ఉండేటటువంటి వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఆసుపత్రులకు వెళ్తున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో బయట గాలి పీల్చుకున్నాక అంటే ఇక్కడ ఉన్నటువంటి 400 పాయింట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన నమోదైందంటే ఇది అత్యంత సివియర్ అనేటటువంటి టర్మ్స్ను ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. సో దానికి అనుగుణంగా ఈ గాలి పీల్చుకున్నాక ఖచ్చితంగా హెడ్ఏక్తో పాటు కడుపు నొప్పులు లేదంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి తీవ్ర ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పటికే వైద్యులు చెప్తున్నటువంటి ఒక అంశం ఏంటంటే దీర్ఘకాలికంగా ఇదే గాలిని కనుక పీల్చుకుంటూ పోతే ఖచ్చితంగా వాళ్లకు మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా వాయు కాలుష్యంతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పదే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దేశ రాజధానిలో ఉన్నటువంటి జనాలకు తప్పని పరిస్థితుల్లో ఈ గ్యాస్ ఛాంబర్లోనే ఇబ్బందులు పడక తప్పడం లేదు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ, ఢిల్లీ నుంచి.